ఇక చెప్తే బాగుండదు. కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు. దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగ్గుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఇప్పుడు చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు మా అమ్మడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటడో ఏడో అనుకుంటున్నా. ఎంతో మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది. కొందరికి చెమటలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు. తప్ప చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? భయపడి అన్నిటికీ తలకాయ ఇవ్వాలన్నా? మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పాపంలో పట్టుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నిలబడేందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చే చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలాగా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పే బాబా బాబా అని అనుకునేటట్టు. నేనే తప్పు చేసినా మీరు అక్కడగా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూసిన మనం కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి మంత్రి పదవి ఇస్తారని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తారని ఆయన రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిరణ్, ఎందుకు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు? సోని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రివర్యులు పెద్ద ఆయన జానారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమైన లేపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు అధిష్టానానికి కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే జానారెడ్డి లేఖ కొద్ది రోజుల క్రితం కేబినెట్ విస్తరణకు సంబంధించి జానారెడ్డి ఒక లేఖ రాశారు. ఆ లేఖ కాంగ్రెస్ పార్టీలో ఇటు తెలంగాణలో ప్రకంపనలు అయితే సృష్టించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, అది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆయన అధిష్టానానికి లేఖ రాశారు. ఈ లేఖ కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం అయితే రేపినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సరిగ్గా జానారెడ్డి లేఖను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే చాలా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఇటీవల ఎంపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అంటే మంత్రులు అయితే ఇన్ఛార్జీలుగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఎంపీగా గెలిపించుకోలేదు. కానీ నేను భువనగిరి పార్లమెంట్ సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ కూడా భువనగిరి పార్లమెంటు స్థానాన్ని ఘన విజయంతో గెలిపించుకున్నానని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. మరోవైపు అంటే క్రికెట్ టీమ్ లో 11 మంది ఆటగాళ్లు ఉంటారు. అయినప్పటికీ కూడా రిజర్వేషన్ ఉండదు, ప్రాంతీయ భావం ఉండదు. అయినప్పటికీ కూడా గెలుపు కోసం ఆ 11 మంది కృషి చేశారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు కూడా కేవలం కుటుంబం కోసం, కేవలం అంటే ఒకటే సామాజిక వర్గం సంబంధించి కావచ్చు, ఆర్థిక సామాజిక ఈక్వేషన్స్ ఎలా పరిగణలోకి తీసుకుంటారని కూడా ఆయన ఇండైరెక్ట్ గా అధిష్టానానికి హింట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు అయితే సృష్టించినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పొచ్చు. ఇటు మంత్రి పదవి విషయం సంబంధించి కూడా జానారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జానారెడ్డి చాలా అనుభవం ఉన్నటువంటి నాయకులు. ఆయన 30-40 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నారు. అన్ని చాలా శాఖలకు ఆయన మంత్రి పదవిగా పనిచేసినటువంటి ఆయన, ధర్మరాజుగా ఉండాల్సినటువంటి ఆయన ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారంటూ కూడా ఆయన సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మంత్రి పదవి విషయంలో జానారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ విషయానికి సంబంధించి కూడా
కొంతమందిని అంటే రేవంత్ రెడ్డితో పాటు కీలక మంత్రులను కూడా టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఆయన బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళాడు. బీజేపీ నుంచి మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేటువంటి క్రమంలో కూడా కేసీ వేణుగోపాల్ తో సహా కీలకమైనటువంటి జాతీయ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా అప్పట్లో ఆశ చూపారని కూడా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అంటే కేబినెట్ విస్తరణలోకి తీసుకోకపోవడంపై కూడా ఆయన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం లేపుతున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కొందరు నాయకులు చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఇప్పుడు చెప్పలేదు, ఇప్పటికే చెప్పదలుచుకొని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు మామూలు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటడో ఏడో అనుకుంటున్నా ఎంతో మరి అధిష్టానం ఏమో ఇస్తా అంటుంది, కొందరికి చెమటలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా భయపడి అన్నిటికీ తలకాయ ఇవ్వాలన్నా. మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ బాబులో పడుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నిలబడేందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పే బాబా అని అనుకునేటట్టు నేనే తప్పు చేసినా మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం సునీల్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. సునీల్, అసలు ఏం జరుగుతుంది మనం చూసుకోవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యేకించి కొందరు దుర్మార్గులు జానారెడ్డి లాంటి వాళ్ళు వ్యక్తులు ధృతరాష్ట్రుడిగా పాత్ర పోసిన ఆరోపించారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? కేబినెట్ విస్తరణ జరిగితే ఖచ్చితంగా తనకు బెర్త్ ఖాయమని చెప్పేసి చాలా ధీమాతో ఉన్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే అక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా కేబినెట్ లో ఉన్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. మరోవైపు ఇప్పుడు కేబినెట్ లో బెర్త్ కోసం ఆశిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాకుండా ఇంకా కొన్ని జిల్లాలకు ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. ఇక ఈ మధ్య కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి, సీనియర్ నేతగా ఉన్నటువంటి జానారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పేసి హైకమాండ్ కి లెటర్ రాశారు. ఇక ఆ కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు తెలియదు, కానీ మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఈ నెల మొదటి వారంలోనే ఉంటుంది అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కొంత పిసిసి నేతలు కూడా క్లారిటీ ఇచ్చినప్పటికీ చివరికి ఏఐసిసి అది ఇటు మంత్రివర్గ విస్తరణ అయితే వాయిదా వేసింది. మరి ఈ అన్ని అంశాలని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు చౌటుప్పల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వ్యాఖ్యలు స్ట్రైట్ గా జానారెడ్డిని ఉద్దేశించి చేశారు. ఇక జానారెడ్డి పేరును కూడా సంబోధిస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ సంబంధించి మరి జానారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి, 30 ఏళ్లు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఏఐసిసి చెప్తుంటే అడ్డుకోవడం ఏంటి? తాను ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని తనకు మంత్రి పదవి ఇస్తే 10 మందికి ఉపయోగపడతాను, అటువంటి వ్యక్తిని ఇప్పుడు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి
చెప్పుకోవచ్చు. ఇక మంత్రి పదవి అనేది ఒక కిరీటం కాదు, అది బాధ్యత. నాలాంటి వ్యక్తులకు మంత్రి పదవి వస్తే బడుగు బలహీన వర్గాలకు ఇంకా సేవ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ధర్మరాజులా వ్యవహరించాల్సినటువంటి జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా మారాడు, తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి స్ట్రైట్ గానే రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక ఈ కామెంట్స్ కి సంబంధించి పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది అయితే చూడాలి. ఇది ఒక హాట్ కామెంట్ అనేది చెప్పుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో మంత్రి వర్గం విస్తరణ జరిగితే ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుంది, తనకు హోమ్ మినిస్ట్రీ ఇస్తే ఇంకా చాలా మందిపై తాను ఇటు కొంతమందిని లోపలేస్తానని చెప్పేసి కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఆయనకు రాదు అన్న అకస్తో అటువంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే జానారెడ్డి అడ్డుకుంటున్నాడు ప్రత్యేకంగా తన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనేది ఇటువంటి కామెంట్స్ చేశారు అనేది అయితే ఇప్పుడు చర్చగా మారింది. ఏది ఏమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సునీల్. బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతుంది.